సొంతంగా జాబ్ సంపాదించి బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు అందుకుని ప్రతాప్ ఆదికి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు సొంతంగా మహాలక్ష్మి జాబ్ ఎలా సంపాదించింది? బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు అందుకుని ప్రతాప్ ఆదికి ఏం షాక్ ఇచ్చింది మహాలక్ష్మి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి మాధవ్ ఏంటో, మాధవ్ ఏ పని చేస్తాడో విషయం తెలిసిపోయి చక్రిని నిలదీయడంతో చక్రి అయితే, మీరు మా అన్నయ్యని మీరు గొప్పగా అనుకుంటున్నారు కదా, మా అన్నయ్య విషయంలో నేను అబద్ధమే చెప్పుండొచ్చు, కానీ మా అన్నయ్యకి మీరంటే చాలా అభిమానం, మా అన్నయ్య మీ దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానంటూ చక్రి ఏదో మాయ మాటలు చెప్తాడు. రండి వెళ్దాము, క్షమించండి, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటూ బ్రతిమాలతాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని నా మనసు బాగోలేదని మహాలక్ష్మి కాస్త అక్కడే కూర్చుని ఉండిపోతుంది. రండి మహాలక్ష్మి గారు, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా, ఎందుకు పదే పదే రండి రండి అంటూ మాట్లాడతారు అంటూ గసురుకోవడంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, ఏంట్రా ఒక్కడవే వచ్చావు, మహాలక్ష్మి ఎక్కడుందిరా, నీతోనే మాట్లాడడానికి వెళ్తాను అని చెప్పింది కదా అంటూ మాధవ్ అనేసరికి, నువ్వు గొప్ప సత్య హరిశ్చంద్రుడు కదా, అందుకని నువ్వు మంచివాడివి, అబద్ధం చెప్పని వాడివి అని నిజాలు నీతిగా నిజాయితీగా చెప్పేశావు కదా అంటూ మాధవని వెటకారంగా మాట్లాడతాడు. ఇంకా చక్రి అయితే అలా మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, తను అన్నయ్య అన్న విషయం మర్చిపోయావా, అన్నయ్య కాబట్టే సత్య హరిశ్చంద్రులా మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేయాలి, మహాలక్ష్మి నన్ను మోసం చేశావంటూ బాధపడుతుంది, ఇప్పుడు నేను మహాలక్ష్మిని మోసం చేసిన వాడిలా ఉండిపోయాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఇద్దరు కూడా గొడవలు పడుతూ కాలర్ పట్టుకుంటారు. అన్నయ్యనే ఇంత మాట అంటావా అంటూ ఇంకా కేశవ అయితే కాలర్ పట్టుకుని ఇద్దరు కొట్టుకుంటూ ఉండేసరికి మధ్యలో మాధవ్ అయితే వెళ్ళి, ఒరేయ్ గొడవ పడకండి, మహాలక్ష్మి వస్తుందిరా, గొడవ పడకండి అనగాని, నిన్ను అంత మాట అనాలి, ఎందుకు అనాలి అన్నయ్య, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత మాట అనడమేనా, వీడిని వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి, నువ్వేంట్రా నన్ను వదిలిపెట్టేది అంటూ చెయ్యెత్తి చెంప మీద కొడదాము అనుకున్న సమయంలో కేశవకి కాలు తగిలి కేశవ కింద పడిపోతాడు. ఆ కేశవ ఉన్న ప్లేస్కి మాధవ వచ్చేస్తాడు. రావడంతో మాధవ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా అందరూ కూడా అలా ఉండిపోతారు. ఇంకా మాధవకి తల దించుకున్నంత పని అవుతుంది. ఎందుకంటే అప్పుడే ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. తల ఎత్తుకుని మహాలక్ష్మిని చూడడంతో ఇంకా మాధవ లోపలికి వెళ్ళిపోయేసరికి, నీ వల్లేరా అన్నయ్యను కొడతావా అంటూ కొట్టబోయేసరికి, ఇంక చిచి నిన్ను కొట్టడం కూడా అనవసరం రా అని అక్కడి నుంచి కేశవ వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి మాత్రం, అన్నయ్యను నేను కొట్టేశాను, ఎంత పాపం చేశాను, ఎంత అన్యాయం జరిగిపోయింది, అన్నయ్య నన్ను ఎంతో గొప్పగా పెంచాడు, చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా కన్న తండ్రి తల్లి అయ్యి తనే పెంచాడు, నాన్న పట్టించుకోకపోయినా ఇంటి బాధ్యతను అన్నయ్యే తీసుకున్నాడు, నేను ఇలా ఉండకూడదు, నేను అన్నయ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని తన చెంపలు తానే వాయించుకుంటూ ఉండగా అది చూసిన మహాలక్ష్మి, ఏం జరిగిందిరా కన్నా అని చెప్పాను కానీ జరిగిన విషయం కన్నా చెప్తాడు. పొరపాటున తగిలుండొచ్చు కానీ అన్నయ్యను మాత్రం పెద్దన్నయ్యని చిన్నన్నయ్య కొట్టడు వదిన అని చెప్పనేసరికి, సరే దాని ఇంకా కన్నాని తీసుకుని పెద్ది అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా మహాలక్ష్మి అనగానే, చక్రి కొట్టాడని బాధపడుతున్నావా, తను పొరపాటున కొట్టిందే తప్ప కావాలని మిమ్మల్ని కొట్టింది కాదు, మిమ్మల్ని కొట్టినందుకు గాను చక్రి చాలా బాధపడుతూ తన చెంపలు తానే వాయి కొట్టుకుంటున్నాడు అంటూ అనేసరికి గబగబా వస్తాడు మాధవ్. అయితే వచ్చేసరికి, ఒరే ఏం చేస్తున్నావురా అనగానే, లేదన్నయ్య నేను దుర్మార్గుడిని, నీ ఒంటి మీద నేను చేసుకున్నాను, నిన్ను కొట్టాను, నేను చాలా పెద్ద పాపం చేశాను, నేను చాలా పెద్ద ద్రోహం చేశాను, ఎలాగ జరిగి ఉండకూడదన్నయ్య, నేను కొట్టుండకూడదు అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వేమీ కావాలని కొట్టలేదు కదరా, మీ ఇద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో నేను రావడం వల్లే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనగానే, అయినా నేను కొట్టకూడదన్నయ్య, కొట్టి ఉండకూడదు, చాలా పెద్ద పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది అంటూ క్షమాపణ
అడగడానికి కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకునేసరికి చక్రి లే అని చెప్పి ఇంకా ఇద్దరు ఒకరికొకరు హత్తుకోవడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఈ అన్నదమ్ముల మధ్య బాండింగ్ చాలా బాగుందని తెగ సంతోషపడుతుంది మహాలక్ష్మి అయితే. ఇంకా అలా ఉండగా అక్కడ గొడవ సద్దు మణిగిపోయిన తర్వాత మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఆలోచన చేస్తుంది. నాకు సర్టిఫికెట్స్ లేకుండా ఎవడు అయితే ఉద్యోగం ఇవ్వడు, ముందు నాకు సర్టిఫికెట్స్ కావాలి, సర్టిఫికెట్స్ వచ్చే మార్గం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా కన్నా ఈలోపు గదిలోకి వస్తాడు. ఏంటి వదినమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు కన్నా, నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి కదా, ఇప్పుడు నాకు సర్టిఫికెట్స్ కావాలి. అలా కావాలి అంటే నేను ఏం చేయాలి, నా సర్టిఫికెట్స్ని నేను ఎలా తీసుకురావాలి అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు మీ సర్టిఫికెట్స్ కాలేజీలో కదా అడగాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి నీకు ధైర్యంగా ఉండడం కోసం వెళ్ళొద్దునా, లేదంటే చక్రి అన్నయ్యని కలు, అసలు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ప్రాబ్లం ఇది అని చెప్తే తను ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది కదా, ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఉంటుంది వదినా అని చెప్పి ఇంకా కన్నా చెప్పడంతో వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పవే అని చెప్పాను కానీ, కాదు నాకు ఒక హెల్ప్ చేయాలి అనగానే, ఏంటే దేని గురించి అని చెప్పనేసరికి, దేని గురించా, నేను ఇంట్లోంచి వచ్చేసాను అనేసరికి, విన్నానే డ్రైవర్తో వచ్చేసావంట కదా అని చెప్పనేసరికి, ఇప్పుడు అదంతా కాదే, మా వాళ్ళు నా మీద కోపంతో నా సర్టిఫికెట్లన్నీ తగలపెట్టేశారు, ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడాలన్నా ఉద్యోగం సంపాదించాలి అన్నా నాకు సర్టిఫికెట్లు కావాలి, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అనగానే, దీనికి ఒకే ఒక్క సొల్యూషన్, ముందు కాలేజీకి వెళ్ళి హిజాబ్ది డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ చెప్పి ఇలా కాలిపోయాయి అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు. సంతకాలు వాళ్ళతో మన కాలేజీ హెడ్తో అందరితోటి సంతకాలు పెట్టేస్తే సర్టిఫికెట్స్ నీకు ఒక 15 డేస్లో నీకు ఇచ్చేస్తారు. ఇలాగే ఒకసారి ఒకరికైతే నేను చెప్పాను, వాళ్ళకి చాలా ఈజీగా అయిందంట, ఒక్కసారి నువ్వు వెళ్ళి కాలేజీకి వెళ్ళి మాట్లాడు అనగానే, సరేనే అని చెప్పి ఫోన్ పెట్టేసేసరికి, ఏమన్నారు వదిన, కాలేజీకి వెళ్ళి మాట్లాడమని చెప్పారా అనగానే, నీకెలా తెలుసు అనేసరికి, పక్క నుంచి నాకు వినిపించిందిలే చెప్పేసరికి, సరే అని చాలా థ్యాంక్స్ అని ఇంకా వెంటనే చక్రిని పిలుస్తుంది. చక్రిని పిలిచేసరికి, నేను నా కాలేజీ దగ్గరికి వెళ్ళాలి అనగానే, ఎందుకు మహాలక్ష్మి గారు, నేను కాలేజీలో డూప్లికేట్ సర్టిఫికెట్స్ అప్లై చేసుకోవాలి, దానికోసం కాలేజీ దగ్గరికి వెళ్ళాలి అనేసరికి, అవునా సరే అయితే ఎప్పుడు వెళ్దాము అనగానే, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్దామని మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరతారు. ఇంకా అలా బయలుదేరిన వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా కాలేజీ దగ్గరికి వెళ్తారు. కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలేజీ వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి బెస్ట్ స్టూడెంటే కదా, సో మహాలక్ష్మి రావడంతో, ఏమ్మ మహాలక్ష్మి బాగున్నావా అని చెప్పాను కానీ, బాగున్నాను సార్, నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్ అని చెప్పాను కానీ, ఏంటా హెల్ప్ అని చెప్పి ఇంకా అందులో ఒక ఫేవరెట్ మాస్టర్ అయితే అడిగేసరికి, ఇలా నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి సార్, నాకు ఏదో రకంగా మన కాలేజీ ప్రిన్సిపాల్ గారితో చెప్పి సర్టిఫికెట్లు ఇప్పించండి సార్ అనగానే, సరే రామ్మా మాట్లాడదాము, నువ్వు మెరిట్ స్టూడెంట్వి, ఖచ్చితంగా నీకు ఫేవర్గానే మాట్లాడతారు అని చెప్పి ఇంకా అతను కాస్త తీసుకెళ్తాడు మహాలక్ష్మిని. అయితే ప్రిన్సిపల్ అయితే, ఏమైందమ్మా అని చెప్పాను కానీ ప్రాబ్లం అంతా చెప్తుంది. అయితే ఒక లెటర్ రాసి పెట్టమ్మా, ఇలా డూప్లికేట్ సర్టిఫికెట్స్ కావాలని లెటర్ రాసి పెడితే డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఒక 15 డేస్కి వస్తాయి అనేసరికి, సరే అని కాంటాక్ట్ నెంబర్ ఎవరిది ఇవ్వాలి అనేసరికి తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఇచ్చేసరికి మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. కొంచెం సంతోషంగానే ఉంటుంది. ఒక 15 డేస్లో తన సర్టిఫికెట్స్ తనకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా మహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మికి కాల్ రాదు. ఎందుకంటే అప్పుడు మహాలక్ష్మికి కొంచెం సిగ్నల్ డౌన్గా ఉండి ఫోన్ పనిచేయదు. తను ఎవరి ఫ్రెండ్ అనేది తెలుసు కదా ఆ మాస్టర్కి. సో తెలిసి ఆ మాస్టర్ ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్, కాల్ చేశారు అనగానే, మహాలక్ష్మి మొన్న సర్టిఫికెట్స్ తనకి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదమ్మా, కొంచెం తనకు ఇన్ఫార్మ్ చేస్తావా అనగానే, సరేనని మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినా ఫోన్ అవ్వదు. వెంటనే చక్రికి
చేసేసరికి నేను మహాలక్ష్మి ఫ్రెండ్ని అనేసరికి చెప్పండి అనగానే మహాలక్ష్మిని సర్టిఫికెట్స్ తీసుకోమని చెప్పండి, సర్టిఫికెట్లు రెడీ అయిపోయాయంటని చెప్పనేసరికి వెంటనే అదే విషయం మహాలక్ష్మికి చెప్తాడు. చెప్పేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. నాకు రావాల్సిన సర్టిఫికెట్స్ నాకు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా సంబరంగా మహాలక్ష్మి కాస్త కాలేజీ దగ్గరికి వెళ్ళి కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నా వదిన అనగానే నా ఉద్యోగాన్ని నేనే వెతుక్కోవాలనుకుంటున్నాను. వాంటెడ్ స్టాఫ్ అని ఎక్కడో చోట రాసి ఉంటుంది కదా కన్నా, అవి చూడు, నెంబర్స్ చెప్పు, వాళ్ళకి కాల్ చేసి అడుగుదాము అని చెప్పి అనేసరికి సరే అని ఇంకా అలా 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 చూసేసరికి ఇంకా ఒక చోట అయితే పలానా కంపెనీ పెద్దది, ఇంటర్వ్యూకి పెద్దది హెడ్లైన్ కింద వేసేసరికి అది చూసి వదిన ఇటు చూడు, ఇది వాంటెడ్లో లేదు, సెపరేట్గా ఉంది, దీనికి చాలామంది రిక్వైర్మెంట్ ఉందంట, ఇది ఈ మధ్యనే కొత్తగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారంట అని చెప్పనేసరికి అవునా సరే అయితేనని చెప్పి ఇంకా మహాలక్ష్మి వెంటనే ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి తన రెజ్యూమ్ని అయితే పంపిస్తుంది. రెజ్యూమ్ని పంపించేసరికి తను మెరిట్ స్టూడెంటే కదా, ఎవరైనా సరే వద్దని ఎందుకంటారు. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు తన రెజ్యూమ్ అది చూసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచేసరికి మహాలక్ష్మి కాస్త ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, ఇదే నీకు ఫస్ట్ ఇంటర్వ్యూనా అని చెప్పాను. కానీ అవును సార్, ఇదే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనగాని ఏ మాత్రం టెన్షన్ ఫీల్ అవ్వకు, ముందు వాటర్ తాగు అని చెప్పి ఆ మేనేజరు ఎంతగానో చెప్తాడు. మంచినీళ్ళు తాగి అడిగే ప్రశ్నలకు చక్కచక్క సమాధానాలు చెప్పడంతో యు ఆర్ అపాయింటెడ్ అంటూ అపాయింట్మెంట్ లెటర్ని కాస్త చేతిలో పెట్టడంతో ఇంకా మహాలక్ష్మికి చాలా సంతోషం అనిపించేసరికి అవును సరే ఇప్పుడు మీరు రేపటి నుంచి వచ్చేసేయమ్మా అని చెప్పాను. కానీ సరేనని మరుసటి రోజు నుంచి మహాలక్ష్మి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. చక్రి మహాలక్ష్మిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇంక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మికి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తారు. ఆ ప్రాజెక్టు ఇన్ టైంలోనే మహాలక్ష్మికి కొంచెం అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని అప్పగిస్తారు. ఇన్ టైంలోనే మొత్తం కంప్లీట్ చేసేస్తుంది మహాలక్ష్మి. కంప్లీట్ చేసేసేసరికి సరే నువ్వు బాగా చేస్తున్నావమ్మా అని చెప్పాను. కానీ థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఆ మేనేజరు ఒక పెద్ద ప్రాజెక్ట్ని అంటే దానికి డిజైనర్గా పీపీటీ ఇవ్వాలి, వాళ్ళందరి ముందు ప్రజెంటేషన్ చేయాలి, దానికి దీనికి ప్రిపేర్డ్గా ఉండని సాటర్డే చెప్తాడు. ఫ్రైడే నైట్, సాటర్డే సండే సెలవు కదా, ఫ్రైడే నైట్ చెప్పేసేసరికి మహాలక్ష్మి ఏం చేస్తుందంటే టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా, సో ఉండడంతోనే ఇంటికి రావడంతో తినేసి పడుకుంటుంది. మరుసటి రోజు సాటర్డే సండే కూర్చొని పీపీటీ రెడీ చేద్దామని అనుకుంటుంది. కానీ ఇంకా పీపీటీ రేపు ఉదయం చేద్దామని రేపు మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి పీపీటీ స్టార్ట్ చేస్తుంది. చాలా చక్కగా చేస్తుంది. ఇక్కడ బిల్డింగ్ కూడా డిజైన్స్ ఉంటాయి. తర్వాత పీపీటీ కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఆ ల్యాప్టాప్ని తీసుకుని సరాసరి ఆఫీస్కి బయలుదేరేసరికి తను మహాలక్ష్మి వెళ్ళే కంగారు ఆతృతలో 2 బ్యాగులు తీసుకొచ్చిన మహాలక్ష్మి నేను ఎప్పుడు ఒక బ్యాగే కదా క్యారీ చేస్తాను, ఆ ఒక్క ఆటోలో ల్యాప్టాప్ తీసుకుని సరాసరి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల కూర్చుని బుక్కే మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ల్యాప్టాప్ కూడా మర్చిపోతుంది. అమ్మ మహాలక్ష్మి మీటింగ్కి ఏర్పాటు చేశారు రా అమ్మ అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పి ఇంకా గబగబా మీటింగ్ దగ్గరికి వెళ్తుంది. మీటింగ్ దగ్గరికి వెళ్ళేసేసరికి అది చూసి మీటింగులో పీపీటీ చేయమ్మా అనగానే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇస్తుంది. కానీ ల్యాప్టాప్ అనేసరికి ల్యాప్టాప్ అప్పుడు గుర్తొస్తుంది. సార్ అది అనగానే ల్యాప్టాప్ ఏదమ్మా, పీపీటీ నిన్ను డిజైన్ చేయమని చెప్పాను కదా, మరి పీపీటీ ఏది అని చెప్పాను. కానీ సార్ పీపీటీ డిజైన్ చేశాను సార్, ల్యాప్టాప్ని ఆటోలో మర్చిపోయింది సార్ అనగానే ఆటోలో మర్చిపోయేవా, నాకు అవన్నీ తెలీదు, నీకు 1/2 అవర్ టైం మాత్రం ఇస్తున్నారు, నా ల్యాప్టాప్ నాకు
తీసుకొచ్చి ఇవ్వండి అంటూ చెప్పేసరికి, మీరు టెన్షన్ పడకండి మహాలక్ష్మి గారు, ల్యాప్టాప్ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని ఇంకా ఏ ఆటో అయితే ఎక్కొచ్చిందో ఆ ఆటో గురించి తెలుసుకుని ఇంకా మొత్తానికైతే ఆటోలో అతన్ని పట్టుకుని ల్యాప్టాప్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డిజైన్స్ ఇంకా అలాగే మొత్తం అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ల్యాప్టాప్ కావాలనగానే మహాలక్ష్మి బయట కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది. కంగారు పడకండి మహాలక్ష్మి గారు, మీరు కంగారు పడకండి, ల్యాప్టాప్ మీకు నేను తీసుకొచ్చి ఇస్తాను కదా. ఆటో అతని దగ్గరికి వెళ్ళాను, ల్యాప్టాప్ ఇప్పుడు నా దగ్గరే ఉంది, నేను 5 నిమిషాల్లో మీకు తీసుకొచ్చి ఇస్తాను అనేసరికి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా. అదంతా కూడా గుర్తు తెచ్చుకుని మహాలక్ష్మి గబగబా లోపలికి వెళ్ళి తన పీపీటీ ప్రజెంటేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మహాలక్ష్మి ఆఫీసులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రజెంటేషన్ చేసేసరికి అందరూ కూడా ప్రజెంటేషన్ చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి చాలా బాగా చెప్పావమ్మా అంటూ అందరూ కూడా క్లాప్స్ కొట్టేసేసరికి ఇంకా మహాలక్ష్మికి ఈ ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ వస్తుంది. అప్పటికే మహాలక్ష్మి జాయిన్ అయ్యి 6 months అవుతుంది. మరొక 6 months నువ్వు ఎలానే కష్టపడ్డావా అనుకో, నీకు బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సంవత్సరం మన కంపెనీలో బెస్ట్గా అంటే అనుకున్న టైం కంటే ముందే ఎవరైనా ప్రాజెక్టులు సబ్మిట్ చేసినా క్లయింట్స్కి ఆ ప్రాజెక్ట్స్ నచ్చినా చాలా సంతోషంగా ఆ ప్రాజెక్టులకి సంబంధించి బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా మేనేజర్ చెప్తాడు. ఎందుకంటే మేనేజరు మహాలక్ష్మి ఏదైనా సరే వర్క్ చేస్తుంది కదా, సో చాలా సంతోషంగా ఉండేసరికి ఆ మాట చెప్పడంతో ఇంకా బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మి. ఉండడంతో ఏంటి మహాలక్ష్మి గారు అంత హ్యాపీగా ఉన్నారు అనగానే, నా హ్యాపీనెస్కి కారణం మీరే. ప్రతి విషయంలో మీరు నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు, మీ సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అని మహాలక్ష్మి నార్మల్గా హ్యాపీగా అనిపిస్తే హగ్ చేసుకుంటారు కదా, సో తనని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి మహాలక్ష్మి చాలా థ్యాంక్స్ చిక్కిరి గారు, చాలా చాలా థ్యాంక్స్, మీరు నాకు ఎంత సపోర్ట్గా ఉంటారని అస్సలు అనుకోలేదు. ప్రతి విషయంలో మీరు నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఇంకా అలాగే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది మరొక 3 monthsకి కంప్లీట్ అయిపోయేసరికి, అంటే ఒక ఆర్కిటెక్ట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిజైన్ చేయడమే కదా, సో ఏ బిల్డింగ్ ఇచ్చినా ఎలా వాళ్ళకి అంటే క్లయింట్స్కి ఎలా కావాలంటే అలా ఇవ్వాలి అనుకుంటే మహాలక్ష్మి వాళ్ళ మైండ్ని ఏదో చదివినట్టుగా సేమ్ అదే ప్రాసెస్లోనే మహాలక్ష్మి డిజైన్ ఇచ్చి పీపీటీ కూడా బాగా అర్థమయ్యే నీట్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాప్టాప్లో ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నైట్ చెయ్యాలి అనుకుంటే పక్కనే కన్నా కూర్చుని మాట్లాడుతూ కానీ తన పక్కన కంపెనీ ఇవ్వడం కానీ ఇంకా ఆ రకంగా ఉండి చాలా అంటే చాలా సపోర్ట్గానే ఉంటారు వాళ్ళకైతే. ఇంకా అలా ఉండేసరికి చాలా సంతోషం ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా 3 months ఉండగా ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. యాక్చువల్గా ఆ ప్రాజెక్టు తయారు చేయడానికి సుమారు 4 months పడుతుంది, కానీ మహాలక్ష్మికి ఉన్నది 3 months మాత్రమే. ఈ 3 monthsలో మహాలక్ష్మి కనుక ప్రాజెక్టు కంప్లీట్ చేసింది అంటే తనకు బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు వచ్చే అవకాశం ఉందని టీమ్ లీడ్ అయితే అంటే మహాలక్ష్మికి ఫేవర్గా ఉంటాడు. సో టీమ్ లీడ్ అయితే తనకు హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చేసరికి, సార్ 4 months అయ్యేది 3 monthsలో ఎలా సార్ అనగానే, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావు మహాలక్ష్మి, నీలో ఆ టాలెంట్ ఉంది, నీకున్న ఈ టాలెంట్ని బట్టి నువ్వు ఖచ్చితంగా సాధించగలవు అని మహాలక్ష్మిని బాగా ఎంకరేజ్ చేసేసరికి మహాలక్ష్మి ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చాలా సపోర్ట్గానే ఉంటుంది. చాలా సపోర్ట్గానే మహాలక్ష్మి వర్క్ అంతా కూడా చేస్తుంది. రోజు నైట్ మ్యాక్సిమం 12 వరకు మెలకుగా ఉండడంతో మాధవ మధ్యలో 11 గంటలకి టీ పెట్టి తీసుకొచ్చి తాగమ్మా అని చెప్పాను. కానీ ఎందుకు పెద్ద మీకు ఈ కష్టం అనగానే, అయ్యో మహాలక్ష్మి, నువ్వు మా ఇంట్లో ఉండడం అంటేనే మాకు అదృష్టంగా భావిస్తున్నాము, అలాంటిది నీకు నేను సేవ చేయడం పెద్ద కష్టమని మేము అనుకోవడం లేదు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి, గొప్ప స్థాయికి వెళ్ళి మంచి పేరు సంపాదించాలి, నువ్వు కోరుకున్నట్టుగా
పెద్ద స్థాయికి వెళ్ళి గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వాలి అని ఇంకా చెప్పడంతో చాలా సంతోషంగానే ఫీల్ అవుతారు. సంతోషంగా ఫీల్ అయ్యేసరికి ఇంకా 3 నెలల్లో రాత్రి పగళ్ళు కష్టపడి మొత్తానికైతే పీపీటీని 3 మంత్స్లో కంప్లీట్ చేసేస్తుంది మహాలక్ష్మి. కంప్లీట్ చేయడంతో ఇంకా అందరూ కూడా ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు మహాలక్ష్మికే ఇవ్వండి. మహాలక్ష్మి గ్రోత్, మహాలక్ష్మి వర్క్ చాలా డెడికేటెడ్గా ఉంది. మేము వచ్చాం కానీ ఎప్పుడు కూడా ఎంత త్వరగా ఏ ప్రాజెక్టు మేము చేసింది లేదు. కానీ మహాలక్ష్మి చాలా చక్కగా ప్రాజెక్టులు చేస్తుంది సార్. మన కంపెనీ ది నెంబర్ 1 స్థానంలోకి రావడానికి కారణం మహాలక్ష్మికి అవార్డు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తోటి వాళ్ళంతా కూడా చెప్పేసరికి వచ్చింది సంవత్సరమే కదా, సంవత్సరంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్న మహాలక్ష్మికి ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డుని అయితే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసేసరికి దానికి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుస్తారు. అందులో ఆదిని అలాగే ప్రతాప్ని కూడా పిలుస్తారు. ప్రతాప్ని కూడా పిలిచేసరికి ఎవరికో ఏంటో తెలీదు, రమ్మని మాత్రం కబురు వెళ్ళి చెప్పేసరికి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చేసరికి మా కంపెనీలో జాయిన్ అయ్యి సంవత్సర కాలమే అవుతున్నా తన టాలెంట్తో తన తెలివితేటలతో తను చాలా మెరిట్ స్టూడెంట్. ఎన్నో అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ ముందుకు దూసుకుని వెళుతూ తను చాలా గొప్ప స్థాయికి ఎదిగింది. సంవత్సరంలోనే ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు తను గెలుచుకుంది. తనకు అవార్డు ఇవ్వండి అని ఇంకా అనౌన్స్ చేసి మహాలక్ష్మి అని చెప్పాను. కానీ మహాలక్ష్మి స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉండేసరికి అది చూసి ఆది ఇటు ప్రతాపు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ అది నాకు తెలియదు నాన్న, అసలు ఈ అవార్డు ఫంక్షన్ విన్నరు మహాలక్ష్మి అని తెలుసుంటే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు అని ఆది ఇటు ప్రతాప్ ఇద్దరు అనుకుంటూ ఉండగా చక్రి ఇటు మాధవ కేశవ కన్న నారాయణ ఎవ్వరికి వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉండడం ఒక వరం అనుకుంటే తను గొప్ప వ్యక్తిగా అవార్డు పొందడంతో ఇంట్లో వాళ్ళందరినీ ఇంటి రూపురేఖలు అలాగే తన ఇంటిని బాగు చేసుకోవడం, ఇంకా మహాలక్ష్మి ఆ ఇంటిని తన ఇల్లు అనేసుకుంటుంది. తను ఇంకా ఇంట్లో ఉండిపోవడానికి సిద్ధపడిపోతుంది. చక్రిని భర్తగా అంగీకరించకపోవడం సెకండ్ థింగ్. కానీ తను మాత్రం ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండిపోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమాభిమానాలు అన్నీ సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మహాలక్ష్మి మైండ్ అయితే ఉంటుంది. ఇంకా అది వీళ్ళంతా కూడా చూసి ఇంకా చాలా అనుకునేసరికి చూసారా, మీరు నా సర్టిఫికెట్స్ కాల్ చేశారు అని మీరు అనుకుంటున్నారు. నువ్వు ఆ రోజు నేను సర్టిఫికెట్స్ తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో నా కారు అడ్డుకుని మరీ సర్టిఫికెట్స్ సంపాదించాను అని సంబరపడుతున్నావేమో, నువ్వు పైకి రాలేవు అంటూ నాతో ఛాలెంజ్ చేశారు. కానీ ఇప్పుడు నేను పైకి వచ్చాను, నేను గొప్ప స్థాయికి ఎదిగాను. మీరు నా అవార్డు ఫంక్షన్కి వచ్చే అంత గొప్ప స్థాయికి ఎదిగాను. మీరు నా భవిష్యత్తుని తొక్కాలని చూశారు. ఎవరితో ఉంటే వాళ్ళతో నాకు భవిష్యత్తు ఉండదు అని మీరు చెప్పారు. కానీ నాకు ఈరోజు గొప్ప భవిష్యత్తు ఉంది. నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే గొప్ప వాళ్ళు నా కంటి ముందు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ నాకు దగ్గరగా ఉంటే నేను ఎందుకు బాధపడాలి, నేను ఎవరి గురించో ఎందుకు ఆరాటపడాలి అంటూ మహాలక్ష్మి చాలా గొప్పగా స్టేజ్ మీద చెప్పడం, అలాగే మాధవ్ గురించి, చక్రి గురించి, కన్నా గురించి, కేశవ్ గురించి అందరి గురించి చెప్తుంది. కానీ ఈ పుట్టింటి వాళ్ళ గురించి ఎవ్వరి గురించి చెప్పదు. చూసావా నాన్న, దానికి ఎంత పొగరో. ఇన్ని రోజులు దాన్ని మనం చదివించాము, అది దానికి అవసరం లేదు. ఇప్పుడు చూసావా అది ఎలా మాట్లాడుతుందో అంటూ ఇంకా అది మరింతగా ప్రతాప్కు ఎక్కిస్తాడు. ప్రతాప్ వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా మహాలక్ష్మి వాళ్ళకి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి నన్ను తొక్కాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అన్నట్టు ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ కూడా వీళ్ళంతా కూడా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహాలక్ష్మికి మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంకా మహాలక్ష్మి గ్రోత్ అవుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మహాలక్ష్మి గొప్ప స్థాయికి వెళ్ళాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.